పునరుద్ధాన దినాన జీవాధిపతి దయగల రక్షక యేసయ్య, మిమ్మల్ని గురించి ప్రభువా నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవ, మా కనులు తెరిచి లేఖనాలను మాకు చూపించి మా హృదయాలలో ప్రభువా నాయన మిమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవటానికి, ఈ రిజరెక్షన్ నేను మా జీవితాన్ని మేము రీడెడికేట్ చేసుకోవటానికి ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయండి. ఈ దినం మీరే మీ ప్రజెన్స్ మాతో ఉంచి ప్రభువా మీ దాసుల ద్వారా మీ దాసులతోనూ ఆయన ఇక్కడ చేరిన మా యొక్క నాయన బ్రదర్స్ సిస్టర్స్ అందరితో పిల్లలతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారిని చూశాక నాకు చాలా సంతోషం, ధైర్యము కలిగింది. ఆ రోజుల్లో మేము కలిసి చదువుకున్నాం కనుక ఆ సంతోషం చాలా, మేబీ 8-9 years తర్వాత మళ్ళీ చూడటం చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇక్కడ ఆహ్వానించిన పాస్టర్ గారికి, దైవజనులకి, సంఘ పెద్దలకి, ప్రవీణ్ గారికి, వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగము కొంత క్లుప్తంగా, ఎందుకంటే సమయం అయింది కనుక నాలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పినా కానీ నిద్రపోతారు. నాలాంటి పాస్టర్ గారు ఒక ఆయన రిటైర్ అయిపోతున్నారని మెల్లగా చెప్పాను. సరే, రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక సిస్టర్ చాలా దుఃఖపడతామంటే ఆ పాస్టర్ గారు అన్నారంటే, దుఃఖపడకమ్మా, ఇంకా మంచి పాస్టర్ గారు గట్టిగా చక్కగా బలంగా చెప్పేది రాబోతున్నాడు ఆయన అని చెప్తే, లేదండి పాస్టర్ గారు, మీకులాగా నెమ్మదిగా చెప్తేనే నాకు నిద్ర వస్తుందండి అనమాట. ఇది మీరు రిఫ్రెష్ అవడానికి నా మీద నేను జోక్ వేసుకున్నా, మీరు కొంచెం చూడండి. రిజరెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డాక్టరేట్. మనందరం కూడా తప్పనిసరిగా నేర్చుకోవలసింది. ప్రతి ఈస్టర్కి మనం వచ్చి వెళ్ళిపోవటం కాదు, వాక్యం ఏం చెప్తుంది మనందరం గ్రహించాలి. నిత్యుడైన దేవుణ్ణి గ్రహించడం అనేది ఇంపాసిబుల్. ఇట్ టేక్స్ ఎటర్నిటీ టు అండర్స్టాండ్ ఎటర్నల్ గాడ్ అన్నాడు ఒక. ఆ గొప్ప దేవుణ్ణి మనము నిత్యకాలము యుగాయుగంలో తెలుసుకుంటూనే ఉంటాం. అయితే రిజరెక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, రిజరెక్షన్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఆ గొప్ప దేవుని యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి మనం గ్రహించాలి. అప్పుడు మనం నిజంగానే ఆ రిజరెక్షన్ పవర్ తో మనం జీవించగలం. లేకపోతే సాతాను, లోకము, పాపం మనల్ని బలహీనులుగా చేస్తుంది, ఎండిన ఎముకలుగా చేస్తుంది. చూడండి, మనం చదివాం కదా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం చూద్దాం. దేవుడు 5 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా ఇది పాత నిబంధన పరిశుద్ధుల నిరీక్షణ. మనం మరణించిన తర్వాత లేస్తాము అని దేవుడు పరిశుద్ధులతో ఆయన ప్రత్యక్షపరుచుకున్న అనేక వాక్యాలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మనం చూసుకుందాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం సహోదరి చదివే 13-14 మొదటి నుంచి చూద్దాం. వాక్యం చదవడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాక్యమే బలంగా మనతో ఆ గొప్ప దేవుని గురించినటువంటి కన్నులు దేవుడు మనకు తెరవాలని మనము ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటువటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేది. అవి కేవలం ఎండిపోయినవి. ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని అంటే.
అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము గాని మహాసైన్యమై నిలిచిది. కనుక ఎండిన ఎముకలను దేవుడు తన వాక్కు ద్వారా బ్రతికించాడు. ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటది 4వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా యేసయ్య ఆ సింహాసనం దగ్గర పరలోకంలో ఆరాధిస్తా ఉంటే, నువ్వు మమ్మల్ని సృష్టించావు దేవా. హీ నాట్ ఓన్లీ క్రియేటెడ్ us, హీ రెడీమ్డ్ us. మమ్మల్ని సృష్టించడమే కాదు, మళ్ళా ఇచ్చి మమ్మల్ని మీ ప్రాణాన్ని అర్పించి మళ్ళా మమ్మల్ని కొనుక్కున్నా దేవా అని ఆరాధిస్తున్నారు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. బోటు, ఒక బాబు కథ మనకు తెలుసు కదా, ఒక బోటు సముద్రంలో ఆడుకుంటా ఉంటే ఆ బాబు చేసుకున్న బోటు పోయిందంట. పోతే ఏడ్చితే ఎక్కడా కనపడలేదంట. నెక్స్ట్ షాప్ లో కనిపించింది. సరే షాప్కి వెళ్ళి ఇది నా బోటే అన్నాడంట. అంటే కుదరదు బాబాలా, వేరే వాళ్ళు నాకు అమ్మారు, నువ్వు డబ్బులు ఇచ్చి విడిపించుకోవాల్సిందే. కనుక ఆ బాబు సేవింగ్స్ అంతా కూడా, పిల్లలు వింటున్నారా, సేవింగ్స్ అంతా కూడా తీసుకెళ్లి ఆ బోటు విడిపించి ఆ బోటుతో అన్నాడంట, ఓ బోటు నువ్వు నాకు 2 సార్లు నేను నీకు ఓనర్ అయ్యాను. ఫస్ట్ ఐ క్రియేటెడ్, నెక్స్ట్ ఐ రిడీమ్. ఎండిన ఎముకలారా, ఈ రిజరెక్షన్ డేనా నా త్యాగాన్ని మీరు గమనిస్తున్నారా? నాట్ ఓన్లీ ఐ క్రియేటెడ్ యూ, ఐ రిడీమ్డ్ యూ. ఎండిన ఎముకలారా, ఈ పునరుద్ధాన దినాన మీలో జీవాత్మను నింపాలని, మీరు శక్తివంతమైనటువంటి దేవుని సాక్షులుగా, వారియర్స్ ఫర్ క్రైస్ట్ గా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యువనస్తులు ఎంత చక్కగా పాల్పడారు ఈ చర్చిలో యూత్ ని చూసినప్పుడు. మరి నేను కాలేజీ విద్యార్థుల మధ్య, యూనివర్సిటీ విద్యార్థుల మధ్య పరిచయం చేస్తాను కనుక నాకు చాలా సంతోషం. ఆయా ప్రదేశాలకు నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడ ఆరాధనకి ఏదో ఒక ఆదివారం వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. కొన్ని సంఘాల్లో చర్చలు ఎలా ఉన్నాయంటే నిజంగానే ఎండిన ఎముకల్లో ఉన్నా. మేము వెనకాల కూర్చుంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నారు, అక్కడ పబ్జీ ఆడుతున్నారు పిల్లలు. సండే స్కూల్ లేదు, సండే స్కూల్ వెళ్ళట్లేదు. సరే నేను ఇక బయటకు వస్తే గేట్ దగ్గర ఒక్కరోజు కూర్చున్నాడు. ఆ మూలన ప్రవీణ్ కాదు, ప్రవీణ్ భక్తిపడు, నాకు తెలుసు ఆయన. అక్కడ ఆ అబ్బాయి ఏదో సెల్ ఫోన్ లో చూస్తున్నాడు, యూట్యూబ్ లో. అంటే వీఆర్ కంప్లీట్లీ ఫోకస్ తగ్గిపోయిన జనరేషన్.
స్పిరిచువల్ గా ఎండిన ఎముకల్లాగా అయిపోతా ఉన్నాం. తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు కార్చాలి దేవుడు పిల్లల కోసం. ఇర్మియా గ్రంథం ఉంటాయి కదా, నా పిల్లలు వీధి మొగలను సంవత్సరించున్నారు. ఇర్మియా విలపించాడు, కన్నీటి ప్రవక్త. ఆయనకి ఎప్పుడు he never married, he never had a family, but still he prayed for his nation. రిజరక్షన్ డే రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ స్థితి ఎండిన ఎముకలుగా ఉంటే మీలో జీవాత్మ నేను ఇస్తాను. మీరు రివైవ్ కావాలి, మనం రివైవ్ కావాలి. ఆ రెజరెక్షన్, ఆ రెజరెక్టెడ్ లార్డ్ ను ప్రకటించాలి. ఆ ప్రభు కోసం సాక్షిగా ఉండాలి. ఎండిన ఎముకలు ఆత్మీయంగా దిగజారేటువంటి వాటికి మనం స్థానం ఇవ్వకూడదు. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా లేకపోతే మీడియా, యూట్యూబ్, లేకపోతే రకరకాలైన పిల్లల గేమ్స్. మొన్న ఒక న్యూస్ పేపర్లో చదివాను, ఒక తల్లి ఒక అమ్మాయిని కోపంలో గట్టిగా కొట్టిందో మరి ఎక్కువ సెల్ ఫోన్ చూస్తుందని విసిగించింది. ఆ అమ్మాయి మరణించినట్టుగా చూస్తున్నాం. అంటే ఆవేశంలో ఆ తల్లి అట్లా, అంటే అంతగా ఈ జనరేషన్ ఆత్మీయంగా ఎండిన పరిస్థితుల్లో కనిపిస్తాం. ప్రభు పరిశుద్ధుల నిరీక్షణ, వన్ డే వి విల్ రైజ్ అగైన్, మనం జీవిస్తాము, మరణించినా కానీ లేస్తాము. ఇది పరిశుద్ధుల నిరీక్షణ. అది యేసయ్య జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనంలో నేను నా చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 26, ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతోనే నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు, నేను కన్నులారా ఆయన చూచెదను. ఎంత చక్కని నిరీక్షణ! అంత శ్రమలో, అంత కన్నీళ్లలో ఆ యొక్క దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి రెవల్యూషన్ ఇచ్చారు. ఈ జీవితమే అంతం కాదు, మరలా నువ్వు లేస్తావు, మనం చనిపోయినా లేస్తాము, మన ప్రభువును మనం చూస్తాము. లేఖనాలు పాత నిబంధన పరిశుద్ధుల నిరీక్షణ గురించి మనకు చెప్పాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. కనుక మనం లేస్తాము. దానియేలుకి దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చారు. మనందరము ఆ గొప్ప సింహాసనం ముందు ఒక రోజు నిలబడాలి. ఈ పునరుద్ధాన దినం మనకేం చెప్తుందంటే, మన జీవితం మరణము అంతం కాదు, మరణించిన తర్వాత మనం లేస్తాము. ఎండిన ఎముకల స్థితిలో ఉంటే, ప్రభువుని దుఃఖపడుతూ జీవిస్తుంటే, సాతానికి అవకాశం ఇస్తూ, వ్యర్థమైన వాటిపై కాలయాపన చేస్తూ, ఎన్నో టీవీ ప్రోగ్రాంలు, ఎన్నో లేకపోతే రకరకాలైన సీరియల్స్, కొంతమంది దేవుడు వాక్యం కన్నా సాక్షి పేపర్ అద్భుతంగా చదివేస్తారు, చివరి నుంచి అక్కడ, లేకపోతే న్యూస్ పేపర్స్ బహుగా ధ్యానిస్తారు. కొంతమంది పిల్లలు ఎంత చదవమన్నా కానీ ఆ గేమ్ కి అడిక్ట్ అయిపోతారు. ఇవన్నీ రియాలిటీస్ ఇన్ ద వరల్డ్ అడ్రస్ చేయాలి. ఇలా ఉంటే మనం మన పిల్లలు రేపొద్దున జనరేషన్ దేవుని కోసం, ఆ గొప్ప దేవుని ఆ త్యాగం, ఆయన మరణించి తిరిగిలేసి మన కోసం, హీ క్రియేటెడ్ us and he redeemed us, ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఇంతగా మన కోసం ఆయన ప్రయాసపడ్డాడు, అది మనం గమనించాలి. మరణం మన అంతం కాదు. క్రిస్టియన్ హోప్, వి విల్ రైజ్ అగైన్. అందుకే మరణం మన అద్భుతమైనటువంటి క్రిస్టియన్ సమాధులు, లేకపోతే ఆ బరియలు అద్భుతమైన నిరీక్షణ. ఎంత సంతోషం ఉంటుంది. అచ్చంపేటలో ఈ మధ్య ఒక కుటుంబం, తెలిసిన బ్రదర్, ఆయన ఒక్కడే విశ్వాసి, వాళ్ళకి ఎవరూ కాదు. అక్కడికి వెళ్తే ఆ బరియల్లో నేను విచిత్రమైన విషయాలు చూశాను. ఆయనకి ఆ సమాధిలో
బ్రాంతి ఏదో పోస్తా ఉన్నారు. ఏంటి నేను ఎప్పుడు చూడలేదు. అన్నం తినిపిస్తే ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా వేస్తాం, ఎందుకంటే మళ్ళా నిరీక్షణ లేదని చెప్తాం. మరి మనకు అలా లేదు. మనం వి విల్ రైజ్ అగైన్. మన ప్రభువు చూస్తాము, మన ప్రభువుతో మనము గడుపుతాము. మా స్నేహితుడు ఒకడు చౌదరీస్ కుటుంబంలో రక్షించబడి వాళ్ళ ఫ్యామిలీలో ఆయన వాళ్ళ చెల్లికి సాక్ష్యం చెప్తే ఆ చెల్లి కూడా రక్షించబడింది. యవన కాలంలోనే ఆమె వివాహమైంది. తర్వాత క్యాన్సర్తో ఆమె బాధపడింది. అయితే ఆమె చనిపోయే ముందు ఒక దర్శనం దేవుడు చూపించాడని చెప్పింది. ఏంటంటే పరలోకంలో ఎంతో బాగుందంట, అనేక పరిస్థితులు వస్తున్నారంట. మరి ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఎంత బాగుంది, ఇక్కడే ఉండిపోతానంటే, లేదమ్మా నువ్వు నా దగ్గరికి త్వరలోనే వస్తావు, కానీ ఇంకా కొంతకాలం నువ్వు జీవించాలని పంపాడు. ఇలాంటి సంఘటనే, ఇలాంటి సాక్ష్యమే మా గోబ్రదర్ వాళ్ళ మదర్ కూడా చెప్పింది. ఒకసారి గుంటూరు వెళ్తే ఆమె ఎవరు పిల్లలు చూడట్లేదని విసిరేది టాబ్లెట్ వేసుకుందంట. ఎక్కువ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని. అయితే అనేక సమూహాలు ప్రభు ముందుంటే ప్రభు అన్నారంట, అమ్మా నువ్వు వెళ్ళి నీకు టైం రాలేదన్నారు. మళ్ళా బతికింది. అట్లా చాలా మంది. బీబీసీలో నేను మొన్న చూస్తే, బీబీసీలో కూడా ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన ఓడ యాక్సిడెంట్ అయితే 20 minutes సముద్ర గర్భంలో ఉండిపోయారంట. అక్కడ జీసస్ ప్రజెన్స్కి వెళ్తే ఆయన మళ్ళా వెనక్కి వచ్చాడంట. వెనక్కి వచ్చేయాలని ఆజ్ఞ వస్తే ఎంతో మంది సాక్షులు. కనుక మన జీవితము ఎండిన ఎముకలా ఉండకూడదు. మనం ఒక రోజున మనము ఆయన్ని ఘనపరిచేలా ఉంటే ప్రభువుని మనం హత్తుకుంటాం, ఆయన ఆనందంతో ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన మనం సృష్టించడమే కాదు, ఆయన మన విమోచకుడు. రెడీ ఉండస్. ఆయన మనం కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇంతగా ఆయన మన కోసం చేస్తే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం అది మనం ఆలోచించాలి. తెలుసా, మోరేవియన్ మిషన్స్ స్థాపకుడు కౌంట్ జింజెండార్ఫ్, ఆయన స్టోరీ మనం తెలుసుకోవాలి. కౌంట్ జింజెండార్ఫ్, కౌంట్ అంటే మిలియనీర్, లేకపోతే కోటీశ్వరుడు అనమాట. చాలా రిచ్ ఫ్యామిలీలో వాళ్ళు కౌంట్స్ అంటారు. కౌంట్ జింజెండార్ఫ్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు. ఆయన మారు మనసు పొందాడు. బహుశా వెంకటేష్ బ్రదర్ పాస్టర్ గారి ద్వారా కాలండి మరి దైవజనం చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన పట్టుబడి ఆయనకి ఏంటంటే భారం, నేను యేసయ్య గురించి ప్రకటించాలి, సువార్త చెప్పాలి. ఆ భారం వచ్చింది. ఆ భారం ఎలా వచ్చిందంటే, ఒక మ్యూజియంకి వెళ్తే ఆ మ్యూజియంలో ఒక క్రాస్ కనపడిందంట, ఒక అద్భుతమైన శిల్పం. అక్కడ ఏముందంటే, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏమి ఇచ్చావు అని రాస్తుందంట. సో కౌంట్ జింజెండార్ఫ్ అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏడ్చి అక్కడే ఏడ్చున్నాడంట. ఏడ్చి ఆ మ్యూజియం క్లోజ్ చేసి ఆయన వచ్చి అన్నాడంట, సార్ టైం అయిపోయింది అంటే అది తీసుకెళ్ళాడు. ఒకే మాట ఏంటంటే, నేను నీ కోసం ప్రాణం ఇచ్చాను, నువ్వు నా కోసం ఏమి ఇచ్చావు. ఇదే మాట ఆయన సేవ చేయడం మొదలుపెట్టి చేస్తే వరే రిచ్ అండ్ నోబుల్ ఫ్యామిలీస్ నీకెందుకు సేవ అని అనేక మంది డిస్కరేజ్ చేశారు. ఆయనే మొరేవియన్ మిషన్ మొట్టమొదటిగా వెస్ట్ ఇండీస్ దీవులకి మిషనరీస్ పంపించారు. ఆయన ఒక మాట అన్నాడు ఆయన లైఫ్ లో, ఐ హావ్ ఓన్లీ వన్ ప్యాషన్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ us. మన జీవితాలు ఎండిన ఎముకలుగా ఉంటే ఆ పునరుద్ధాన దేవుని గురించిన కనీసం సాక్ష్యం అడగల, ఆయన గురించిన జ్ఞానం కూడా ఉండదు. మనం ఎంతసేపు ఈ ఎంటర్టైన్మెంట్, ఈ లోక సంబంధం వాటితో నిండిపోయి ఈ లోకరీతిగా ఆలోచిస్తూ ఎండిన ఎముకల జీవితంలోనే జీవిస్తాం. మనం అలా ఉండడానికి వీల్లేదని ప్రభు చెప్తున్నారు. మనం ఆయన కోసం పౌరుషంగా పరిశుద్ధిగా ఈ లోకంలో ఎంతో హింసలు జరుగుతున్నాయి, సువార్తకు ఆటంకాలు జరుగుతున్నప్పుడు మనం ఆయన కోసం ప్రకాశించాలి. దానియేలు గ్రంథంలో అదే చెప్పాడు కదా, ఎవరు అనేకులు తిప్పుతారో వాళ్ళు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారని. కనుక పాత నిబంధనలో పరిశుద్ధుల నిరీక్షణ, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభులో ఆ నిరీక్షణ నెరవేర్చబడింది. చూడండి, అపోస్తల కార్యంలో
2వ అధ్యాయము 32-36. అపోస్తల కార్యములు, తర్వాత రోమ 1:3-4, 1 కొరింథీ 15-12 ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఒక వాక్యమే చదువుకుందాం. యాక్ట్స్ 2nd chapter 32-36. దీనికి మేమందరము సాక్ష్యము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్ష్యము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభుతో. ఆ ప్రభు లేచాడు, సాక్ష్యం చెప్పారు. ఆ గొప్ప దేవుడు పునరుద్ధానుడు. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది. క్రైస్ట్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్, యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎవరు? లేఖనాల నెరవేర్పు. ఆయన ఎవరు? చరిత్రను 2 భాగాలుగా చేసిన చరిత్రకారుడు, హిస్టారికల్లీ ప్రూవ్. ఆయన చారిత్రాత్మక పురుషుడు యేసు ప్రభు. ఆయన పాపక్షమాపణ ప్రకటించారు, అద్భుతాలు చేశారు, అసమానమైన బోధ, అసాధారణమైన జన్మ, అద్భుతములు చేయ శక్తి, పాపక్షమాపణ, లేఖనాల నెరవేర్పు, యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన లాంటి వారు ఎవరూ లేరు. ఆయన లేఖనాల నెరవేర్పు, ఆయన పునరుద్ధానంలో లేఖనాలు నెరవేర్చబడ్డాయి. 3వదిగా క్రైస్ట్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ డెత్. యేసయ్య మరణాన్ని జయించారు. చూడండి, అక్కడ అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణించి తిరిగి లేస్తానని చెప్పారు. అంతేకాదు, మరణించిన వాళ్ళు లేపారు. యాయిరు కుమార్తెను లేపాడు ప్రభు. ఆ విధవరాలు ఒకగానో కుమారుని ఆ పాడి దగ్గర తీసుకెళ్లిపోతున్నారు, ఆపి ఆ చిన్నవాడిని లేపారు. లాజరు చనిపోయిన 3 రోజులు అయిన తర్వాత ఎండిన ఎముకల స్థితిలో ఉంటే ఆయన లేపాడు. ఆయన శక్తిమంతుడు. హి హాస్ పవర్ ఓవర్ డెత్. అంటే అర్థం ఏంటి? నేను చనిపోయినా లేవగలను అని అర్థం. ఆయనకి మరణం మీద అధికారం ఉన్నది. ఆ గొప్ప దేవుని గుర్తించలేకపోతే మన కన్నులు మన బ్రైండ్నెస్ లోనికి, డిఫీటెడ్ లైఫ్ లోకి, నిరీక్షణ లేని వారమైపోతాం. ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి భయం. ఆ గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఆయన మరణం మీద అధికారం కలిగిన దేవుడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. చూడండి, ఆయన ఎప్పుడు కూడా, నేను 3వ దినాల్లో చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక మాట చూసుకుందాం. మార్క్స్ వార్త 8:31 రాసిన వాళ్ళు రాసుకోవచ్చు. మార్క్స్ వార్త 8:31, 9:31, లోకా 9:22, మత్తయి వార్త 16:21. అయితే మనం ఒక్కటి చూసుకుందాం. మార్క్ 8:31. ఆ మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి, చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించారు. కనుక ప్రభు ఆయన చెప్పిందే చేశాడు. ఆయన దేవుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన మన జీవితాల మీద ఆయన అధికారం ఉన్నది. ఆయన సర్వలోకాన్ని తీర్పు తీర్చే అధికారం కలదు. ఆ గొప్ప దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడతాం. ఈ పునరుద్ధాన దినానికి వచ్చావు. ఆ పునరుద్ధాన శక్తి నీకు తెలుసా అమ్మా? తెలుసా సహోదరుడా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఆత్మీయంగా ఎండిన స్థితిలో ఉన్నాయా? అయితే గొప్ప నిరీక్షణ.
ఆయన అన్నాడు కూడా, మనల్ని తిట్టట్లేదు. ఆయన అన్నాడు, ఎండి నియమిక స్థితిలో ఉంటే పర్వాలేదు ఆయన నన్ను బ్రతికించు అని అడిగితే చాలా ఆయన బ్రతికిస్తాడు. అవర్ గాడ్ రెస్పెక్ట్స్ అవర్ ఇండివిజువాలిటీ, అవర్ ఫ్రీడమ్. ఆయన ఎవరు కూడా బలవంతంగా మన హృదయంలోకి రాడు. ఇదిగో నేను తలుపు ఎద్దు నుండి తట్టుచున్నాను, తలుపు తీసిన ఎడల, ఇదిగో నేను తలుపు తోసుకుని వస్తాను అనట్లే ఆయన. ఎందుకంటే ఈ రెస్పెక్ట్స్ అవర్ డిసిషన్. నాయన నా స్థితి ఎండిన ఎముకల్లా ఉన్నది, నేను డ్రై లైఫ్ అయిపోతుంది, నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకు తెలియట్లేదు, నాలో ఉద్యమం లేదు, నాలో రిజరెక్షన్ వచ్చా ఎన్నో పునరుద్ధాలు నేను వస్తున్నాను పోతున్నాను, నాకు విక్టరీ లేదు, నాకు మీకోసం జీవించాలని ఆ తపన ఉన్నది, నాకు ఆ కన్నీళ్ళు ఇయ్యి అనే ఒక మాట అడిగితే ప్రభు తప్పకేస్తారు. నో కోటీశ్వరుడు కౌంట్ జింజట, ఎందరూ కోట్ల అధిపతి రాయ్, నీకెందుకు రాసిన వార్త, నీకు అసలు అవసరం, అది మన పని కాదు అని ఎంతో మంది బంధువులు, స్నేహితులు, కుటుంబాలు డిస్కరేజ్ చేసిన ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్యాషన్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఆయన ఇంకా నా జీవితంలో ఆయన కోసమే. ఎందుకంటే ఆయన రివైవ్ అయ్యాడు, ధనంలోను, పొజిషన్లోను, అందరూ పెట్టే రెస్పెక్ట్ లోను, నమస్కారాల్లోను ఆయన శూన్యం చూశాడు. నేను ఆయన కోసం జీవించాలి. వెస్టిండీస్ మొట్టమొదటి ఎలా నమ్ముకున్నాను తెలుసా? మీరు క్రికెటర్స్ చూస్తే నాగమత్తు, శివనారాయణ పాల్, రకరకాల పేర్లు, కమిలియన్స్ చాలా మంది రైల్వే ట్రాక్ కోసం, చెరుకులు కొట్టడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ వెస్టిండీస్ పంపేసింది. అక్కడ కార్మికులు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. మిషనరీస్ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు అనుకుంటున్నారు? వాళ్ళకి లాగానే చెరుకు కార్మికుల్లాగా అయిపోయారు. వాళ్ళకి లాగానే మొరేవియన్ మిషనరీస్ ఏం చేశారు తెలుసా? చెరుకులు కొట్టారు. వాళ్ళు ఉన్న హట్స్ లోనే ఉన్నారు. వాళ్ళకి లాగానే ఫేమస్ వచ్చి చనిపోయారు. అప్పుడు వాళ్ళ కన్నీళ్ళు కార్చారు. దేవుని జీసస్ గురించి చెప్పారంటే ఎంత ప్రేమ అని వాళ్ళందరూ కూడా ప్రభువుని అనుకున్నారు. ఫస్ట్ మొరేవియన్ మిషనరీస్ వెస్టిండీస్ అనేక మంది జీసస్ వాళ్ళ పేర్లు ఏమైనా కానీ, మన పాస్టర్ గారి పేరు వెంకటేష్ పాల్ గారు లాగా ఫ్రాన్స్, ఆయన నిజంగా పాల్ గురించి చదివారు. నిజంగా అలాంటి మరి దైవజనులు అంటాం మనకు ఆశీర్వాదం. నేను పొగడలేదు, ఆయన వెరీ సీరియస్ స్టూడెంట్. నాకు తెలుసు, మీ సంఘాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాంటి పాస్టర్ గారు రావడం. ఓకే, క్రైస్ట్ ఈజ్ మాస్టర్ ఆఫ్ డెత్. ఆయన మరణం మీద విజయం, ఆయన శక్తిమంతుడు. ఆయన జీవితంలో లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఒక్క మాట మనం లేఖనాలు నెరవేర్చబడి అన్నప్పుడు ఒక మాట మనం తప్పనిసరిగా చూడాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించు. మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యేసయ్య జీవితంలో ఎగ్జాక్ట్ గా ఈ లేఖనము నెరవేర్చబడింది. కనుక మనం లేఖనాలు చదివితే లేఖనాల నెరవేర్పు, పాత నిబంధన అంతా మెస్సయ్య గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి మరి ఎదురు చూశారు. కొత్త నిబంధనలో పరిశుద్ధులు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క నెరవేర్పును చూసి ఆయన వెంబడిస్తూ ఆ యొక్క ప్రయాణంలో మనం కూడా సియోను మార్గంలో వెళ్తా ఉన్నాం. అయితే ఆ ప్రభువును మనం హత్తుకుని, ఆ ప్రభువును మనం వెంబడించి, ఆయన సంకల్పాల్ని, ఆయన చిత్తాన్ని గ్రహించి మన ఎండిన ఎముకలాగా కాకుండా రివైవల్ ఆయన కోసం జీవిస్తే గొప్ప సంతోషం. ఆయన ముందు మనం నిలబడతాం. దానియేలు గ్రంథం అదే చెప్పారు, అందరూ లేస్తున్నారు, కొందరు మృతులు పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళ క్రియలను బట్టి జడ్జిమెంట్ ఉంటుంది.
మన జీవితం కొద్ది కాలమే. ఆయన నమ్మినా నమ్మకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా ఈ యాత్ర ప్రయాణం వెళ్ళిపోతా ఉంది. అయితే జ్ఞాని ఏం చేస్తాడు? వాక్యాన్ని గ్రహించి తన హృదయంలో భద్రపరుచుకుని ఆయన కోసం ఫలిస్తాడు. ఫలించే జీవితం మన జీవితంలో ఉంటుంది. కానీ మొట్టమొదటిగా పాత నిబంధన పరిశుద్ధుల నిరీక్షణ, 2 యేసయ్యలో నెరవేర్పు, 3 మరణంపై యేసయ్యకు అధికారము కలదు, 4వదిగా రెజరెక్షన్ ప్రూఫ్స్, పునరుత్థానానికి రుజువులు ఉన్నాయి. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము. పౌలు ఎంతో లిస్ట్ ఇస్తా ఉన్నాయి. ఎంతమందిని కలిశాడు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత. 1 Corinthians 15 1-11. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారైండు. ప్రభు మరణించి తిరిగి లేచాడు, అది నిజం, అది వాస్తవం, అది నా జీవితంలో వాస్తవం. అనేక మంది కనిపించారు, కలమాపు నాకు కూడా కనిపించారు అని పౌలు చెప్తా ఉన్నాడు. ఆ సువార్తను నమ్మితే రక్షణ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పునరుద్ధాంతి నాన్న, యవనస్తులారా, ప్రభుని నమ్ముకుంటే, సువార్త నమ్ముకుంటే రక్షించబడతారు. ఆయన మన కోసం తన రక్తాన్ని కార్చాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన దగ్గరికి వచ్చాడు. మరణించి తిరిగి లేచాడు. ఎందుకంటే మరణం ఆయనకి ఆపలేదు. డెత్ హ్యాస్ నో హోల్డ్ పవర్ అగైన్స్ట్ అవర్ లార్డ్. మేము థియాలజీలో ఒకటి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ జ్యూస్ కి ఉన్నటువంటి కొన్ని అపోక్రిఫా బుక్స్ అవి ఒక మంత్ స్టడీ చేయాలి. అందులో ఏంటంటే డెత్, మరణదూత అబ్రహాం గారి దగ్గరికి అందరిలాగా రాదన్నమాట. అంటే ఇట్స్ ఓన్లీ జూయిష్ లెజెండ్. ఎందుకంటే ఆయన దైవజనుడు కనుక డిస్కషన్ జరుగుతుంది. చివరికి ఎలా అంటే ఒక రెస్పెక్ట్ గా మరణదూత వెళ్తుంది అనమాట. ఏంటంటే ఒక వారియర్ అనుకుని మా అబ్రహాం గారికి, శారా గారికి అందరికి ఆదిత్యం ఇవ్వడం. ఈయన కూడా ఆదిత్యానికి వచ్చాడని అంత మంచి వంటలు చేసి పెడతారు. అంటే ఇసాక్ కళ వస్తుంది. కళ ఏంటంటే చంద్రుడు సూర్యుడు వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటని అడిగితే అప్పుడు అందరి ముందు చెప్తాను, నాయన చంద్రుడు సూర్యుడు అంటే అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోవాలి, నువ్వు బాధపడకూడదు అని అబ్రహాం గారు కూడా చెప్తారన్నమాట. కానీ అబ్రహాం అయినా మర్యాదగానో లేకపోతే ఇంకో రకంగానో డెత్ అనేటువంటిది ఆయనకు సంభవించింది. బట్ నాట్ పాసిబుల్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరణాన్ని ఆయన జయించాడు. ఎందుకంటే మనకి ఆయన జయించి మరణించి, నా యందు విశ్వాసం, పునరుద్ధానంలో జీవనం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించినందుకు తిరిగి లేచాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన రాజ్య వారసులు అవుతాం, ఆయనతో కలిసి నడుస్తాం. దిస్ ఈస్ ద గ్రేట్ గాస్పల్. మనం ఏదైనా విశ్వాసం ఉంచాలి. యేసయ్యనందు మనం విశ్వాసం ఉంచకపోతే నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ఇతని వల్లే మీరు దుఃఖపడద్దని ప్రభు చెప్పారు. లోకంలో నిరీక్షణ లేని కారణాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఎంత దుఃఖం, ఎంత విషాదం. వాళ్ళ డబ్బు ఉంది, పేరున్నాయి, ప్రఖ్యాతలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమా స్టార్లు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్, కానీ వాళ్ళ జీవితాల్లో నిరీక్షణ లేదు. వాళ్ళు కూడా వెతుకుతా ఉన్నారు, వాళ్ళు కూడా అన్వేషిస్తా ఉన్నారు. లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మంది కంటే ఎక్కువైన 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తరువాత ఆయన యాకోబులకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికి కనపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనపడను. ఏలయనగా నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను
నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆ కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగనే మేము ప్రకటించున్నాము, అలాగనే మీరును విశ్వసించండి. కనుక జీవం ఉంటే ఫలిస్తుంది. క్రీస్తు ప్రభు రక్షణ ఆయన మన హృదయంలో ఉంటే మనం ఫలిస్తాము. మన జీవితాల ద్వారా మనం ప్రకటిస్తాము సువార్త యొక్క సత్యాన్ని. క్రీస్తు ప్రభు నిజంగానే ఆయన గొప్ప రక్షకుడు, ఆయన మన కోసం విమోచకుడు, మన కోసం తన రక్తాన్ని తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని మన జీవితాల్లో చెప్పగలం. సువార్త చెప్పకుండా మేము ఉండలేమన్నారు. ఆయన కోసం సాక్ష్యం సిస్టర్ గారు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పి ఎంత చక్కని సాక్ష్యం. మన జీవితాల్లో ఆ సాక్ష్యపు జీవితాలు కాదు, ఎందుకంటే ఆయన రుజువు, ఆయన నిజంగానే ఆయన పునరుద్ధానం లేచాడు. ప్రభు మరణించే సమయానికి పౌలు రక్షించబడలేదు, కానీ సంఘాన్ని హింసిస్తా వెళ్ళిపోతున్నాడు. గుర్రం పైన పడిపోయాడంట. వెలుగుని చూసి నువ్వు హింసించు నజరేయుడైన యేసును పౌలు ప్రభువుని నమ్ముకున్నాడు. అందుకనే చివరిలో నేను వచ్చానని పౌలు తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఆయన మరణము పునరుద్ధానం మనలో ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతాం. మనం చివరికి వచ్చాము. ఈ విషయాలు మనం గమనించాలి. ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, నా జీవితంలో ఆయన గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కలిగిస్తారు. ఆయన రక్షకుడు. పాపులను హోప్లెస్ మీలోని ఒక చోట ఉంటుంది కదా, మీరు అనేకులు గనులు గొప్ప వాళ్ళైనా అందుకు కాదు. ఏ విధంగా హోప్లెస్ పీపుల్ దేవుడు ఆయన ఘనతగా వాడుకోగలరు. అది ఆయన గొప్పతనం. బలహీనలు కూడా ఆయన బలంగా వాడుకోగలరు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో అందరూ కూడా గొప్ప అనుభవం కలిగిన వాళ్ళని, లేకపోతే సామర్థ్యం కలిగిన వాళ్ళని, లేకపోతే ఆ ఉన్నతులకు పిలవచ్చు, కానీ దేవుడు బలహీనలు కూడా తీసుకుని బలంగా వాడుకోగలరు. అందుకే ఆయన గ్లోరీ, అందుకే ఆయన కృప. అందుని బట్టి నా జీవితంలో కూడా మనుషులంటే భయపడిపోయేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. అది ఆయన ఘనత. దట్ ఈస్ గ్రేట్నెస్, ఆయన కృప. ఈ రోజున దేవుడు అన్నాడు, సహోదరి సహోదరుడు, దేవుడు నా బిడ్డ, నేను కూడా నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ రిజరెక్షన్ డేనా నీ హృదయం తెస్తావా? ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఆన్ దిస్ డే ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్. దేవా నన్ను ఉపయోగించుకో. నిజమైన ఆత్మస్థితి ఏం బాగాలేదు, ఎన్ని ఎన్నికల్లో ఉన్నాయి, నాలో లైఫ్ ఇది అని నీ మనసులో అనుకుంటే గాడ్ గివ్స్ దట్ పవర్. ఆయన జీవించున్నాడు. బైబిల్లో మాటలు, కంటిని నిర్మించిన వాడు చూడకుండా, కంటిని నిర్మించిన వాడు చూడకుండా. చాలా మంది ఏసుప్రభు లేచలేనని తెలియదు. ఎలా లేవగలరండి? ఆయన కన్యక జన్మని ఎలా జన్మించాడండి? యేసుప్రభు నీళ్ళను తెచ్చారా? అది ఎలా సాధ్యమండి? నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించడమే అద్భుతం. అంటే నిన్ను సృష్టించి సమస్త ప్రపంచాన్ని, విశ్వాన్ని, కోటాను కోట్ల గ్రహాల్ని, గొప్ప కాస్మోస్ సృష్టించిన దేవునికి అసాధ్యం ఏదైనా ఉన్నదా? మై లైఫ్, అవర్ లైఫ్ ఆర్ ది ప్రూఫ్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన దర్శిస్తాడు. కొన్ని విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు కొంతమంది అమ్మవాళ్ళు, కొంతమంది సాక్ష్యాలు ఏంటంటే నేను వెళ్ళే ఆశ్చర్యపోతాను. దేవుడు దర్శించి మాట్లాడిన విషయాలు చెప్తాను. వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్. జాన్ బనియన్ భక్తుడు ఒక భయంకరమైన త్రాగుబోతు. పాస్టర్ గారి అమ్మాయిని విశ్వాసం చేసుకున్నాడు. ఆమె ద్వారా మార్మెంట్స్ పొందితే సువార్త ఆపలేక బలంగా ఇంగ్లాండ్ దేశంలో ప్రకటిస్తే, ఇంగ్లాండ్ లో ఒక రూల్ ఉంది, థియాలజీ లేకుండా స్వార్థ ప్రకటించడానికి లేదు. ఆయన జైలు వేశాడు. జైలు వేసినప్పుడు ఆయన ఏం చేశాడు? వాక్యం చదువుతుంటేనంట, ట్రెజర్స్, ఐ కాన్స్టెంట్లీ ఫైండ్ ట్రెజర్స్ ఇన్ ది స్క్రిప్చర్స్. అక్కడే రాశాడు, యాత్రికుడి ప్రయాణం.
బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం. ఆయన ఎక్కువ చదువుకోలేదు, హై స్కూల్ మధ్యలో. దేవుడు బలహీనలు కూడా బలంగా వాడుకోగలడు ఇఫ్ యు ఆర్ విల్లింగ్. మన జీవితాల్లో అది ఎప్పటికీ కూడా ఆయన ఉన్నాడు. సాతాను రకరకాల శోధిస్తాడు, నువ్వు పనికి రాదు, లేకపోతే ఏదో ఒక డౌట్ వాక్యం చెప్పినప్పుడు ఏసయ్యా అలాగా, లేకపోతే నిజంగానే ఏసయ్యా ఆ ముట్టితే బాగయ్యారా, కళ్ళు వచ్చాయా, ఏదో అని అడుగుతాడు. మొన్న గుడ్ ఫ్రైడే రోజున మేమందరం కూడా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూస్తుంటే యేసుప్రభు వారి గెత్సెమనే తోటలో వేదంతో ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అక్కడ సాతాను వచ్చి అంటది, ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ భయంకరమైన సిలువను మొయ్యలేదు, నో నెవర్ నెవర్ ఇంపాసిబుల్, నువ్వు చేయలేవు అంటావు. అంటే ఒక స్నేక్ లాగా సాతాన్ లాగా క్రష్ చేస్తాడు, మళ్ళీ తీసాడు. ఒక్క అట్ట డౌట్ అన్నమాట. అప్పుడు ఆయన నేను ట్రస్ట్ చేస్తున్నాను అంటే మానవ జీవితంలో వచ్చే శోధనని ఆయన జయించాడు. నీకు నాకు జయం ఇవ్వగలడు, నిన్ను నన్ను పవర్ఫుల్ గా వాడుకోగలడు. రిజరెక్షన్ పవర్ అదే. మనం ఆయన తెలుసుకుని మనం ఇంకా ఎన్ని నిమికల్లామంటే హోప్లెస్. చివరికి మనం వచ్చాం. పునరుద్ధాన దేవుడు ఆదరించే దేవుడు. చూడండి యోహాను సువార్త మనం చదవంగానే ఆ మాటలు మనం చూద్దాం. యోహాను పేతుని దేవుడు దర్శించాడు. సూర్యోదయం యోహాను సూర్యోదయం యేసు దర్శించిన. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఎంత ప్రేమ! గురువు తప్పిపోయారు. మీకు ఏ ఒక్క చేప కూడా దొరకలేదు. మీరు చిన్నప్పటి నుంచి చేప పట్టి వృత్తి కలిగిన వాళ్ళు, అయినా ఒక్క చేప కూడా దొరకలేదు. మీకు ఎలా దొరుకుతుంది? నన్ను వదిలి మీరు ఏమైనా చేయ అలా నచ్చారు. ప్రభు ప్రేమగా వచ్చాడు, జెంటిల్నెస్ గా ఆ విషయాన్ని ఆయన కరెక్ట్ చేస్తాడు. నిన్ను కూడా నన్ను కూడా దేవుడు అదే ప్రేమ. ఆ గొప్ప గొర్రెపిల్ల మన కోసం వధించుకున్న ఆ గొర్రెపిల్ల సింహాసనం ఉన్న నా దేవుడు చారితో నీ జీవితంలో పని చేయాలని, నిన్ను వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉమెన్ ఆఫ్ గాడ్ గా చేయాలని ఆయన పేషెన్స్ తో చూస్తాడు. జెంటిల్ గా నలారా అని చక్కని సంభాషణ. అక్కడ మగ్దలేనే మరియ కూడా 20వ అధ్యాయము 15వ వచనంలో ఆమె ఏడుస్తా ఉంది, దుఃఖపడతా ఉంది. విరిగినైన హృదయం కలిగిన ఆయన నిర్లక్ష్యం చేయడం. ఆయన ఏమన్నాడు? ప్రభు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? ఎందుకు ఇది ఈ రోజున మనము గుర్తించుకోవాలి. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడానికి వీల్లేదు, నువ్వు దుఃఖపడద్దు, నేనున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ విక్టరీ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంఫర్ట్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్ట్రెంగ్త్. అయ్యా నువ్వు పిల్లలారా అని దేవుడు ఆదరిస్తావు. కనుక రిజరెక్షన్ ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పవర్, ఆయన శక్తి. రెండవది ఏంటంటే పునరుద్ధానం మనకి ఏం చెప్తుందంటే ఈ జీవితం మనం కొంతకాలమే, టెంపరీ. తర్వాత మనము తీర్పు ఎదుర్కొంటాము. తర్వాత ఆయన నమ్ముకుంటే యుగాయుగములు మనం జీవిస్తాము. కనుక పిల్లలారా, చిల్డ్రన్ ఆర్ యూత్, రిజరెక్షన్ ఏం చెప్తుందంటే వన్ డే వీఆర్ గోయింగ్ టు లివ్ విక్టోరియస్లీ. మనం ఆయన నమ్ముకుంటే, మనం హృదయం ఆయనకి ఇస్తే. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధానికి వెళ్తున్నాడు. ప్రపంచం అంతా జయించేసే ఆ గొప్ప సైన్యంలో ఒక పర్టికులర్ కంట్రీకి యుద్ధానికి వెళ్తుంటే ఒక సైనికుడు పారిపోయాడంట. సరే వీళ్ళందరూ మిగతా వాళ్ళు యుద్ధం గెలిచి తీసుకొచ్చేసారంట. వచ్చేసిన తర్వాత ఆ పారిపోయిన పని తీసుకొచ్చారంట సోల్జర్ని. అందరూ నలుగురు పట్టుకుని ఎవరికి అలెగ్జాండర్ తీసుకొచ్చి, అలెగ్జాండర్ అన్నాడంటే నీ పేరేంటి అన్నాడంట సోల్జర్. అంటే అన్నాడంట అలెగ్జాండర్ అన్నాడు. అరే నా పేరు పెట్టుకుని నువ్వు పారిపోవడం ఏంటి? నువ్వు పేరైనా మార్చుకో, బ్రతుకైనా మార్చుకో అన్నాడంట. క్రిస్టియన్స్ అని చెప్పుకుని మనం పునరుద్ధరణ దేవుని ఆ పౌరుషం కలిగిన ఉదించబడిన ఆ గొరుకున రక్తంలో కడబడ్డని చెప్పిన మనం ఇంకా లోకం ఏంటి, ఇంకా పాపం ఏంటి, ఇంకా అపజయమైన జీవితం ఏంటి? Christ our sovereign Lord saying today to us, to all of us, either you transform your life
ఆర్ చేంజ్ యువర్. నేను క్రిస్టియన్ అని చెప్పుకో, ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్న ప్రతి దినాన్న ప్రభు పునరుద్ధాన దినాన్న జంతులుగా ఆయన మనల్ని అడుగుతా ఉన్నాడు. Let us dedicate our lives to our Lord Jesus Christ. He is fulfillment of scriptures. ఆయన మరణం మీద జయం ఉన్నది. దేవా, నేను నా ఎండిన ఎముకల్లా నేను ఉన్నాను, నా పాపాన్ని క్షమించు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాడు. కౌంట్ జింజన్ లాగా, జాన్ బనియన్ లాగా, బ్రదర్ బక్సింగ్ లాగా, లేకపోతే బిల్లీ గ్రహాం లాగా దైవజనులు వాళ్ళే కాదు, నీ జీవితంలో కూడా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన తీసుకురాగలమ్మా. నువ్వు దుఃఖపడకు. ప్రభుకి ఈ దినాన్ని హృదయం అప్పగించినట్లయితే పునరుద్ధానం గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, గివ్ యూ లైఫ్. అందరూ కూడా తల ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎవరు కూడా చూడద్దు. పిల్లలు యవనస్తులు, యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీ వాక్యం అర్థమైందా? ఆయన లేఖనాల నెరవేర్పు. ఆయన మనల్ని కొన్నాడు, మన కోసం ఆయన మనం సృష్టించాడు, మనం రెడీమ్ చేశాడు. నువ్వు చింతలో మన అపజయంలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఆయన మెల్లగా అన్నాడు, పేరుతో అన్నట్టుగా. మన సమయం లేదు కనుక త్వరగా నేను ముగించాను. అయితే ఒక్క మాట, పేరుతో దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే గొర్రెలు కాయమా. ఈ రోజున మనతో దేవుడు అదే మాట్లాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి సాక్షిగా. విరిగినది హృదయంగా ఆయన నిర్లక్ష్యం చేయడం. మరి ఆ భక్తులే మరి ఆమె గొప్పపడుతుంటే, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు అని ఆదరించాను. నీలో కూడా ఇద్దరు నేను గొప్ప ఉంటే God is going to comfort.